ప్రాంతీయ పార్టీల హయాంలోనే బీసీలకు న్యాయం మోసం చేయడంలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే. బీసీ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. దేశాన్ని 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ కులగణన ఎందుకు చేపట్టలేదు? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటూ చూస్తా ఉన్నాం. బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పేసి కవిత గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిజంగా కవిత గారు కొంచెం మాకు నవ్వొస్తూ ఉన్నది. ఎందుకు అంటే 2014 నుంచి 2018 వరకు బీసీ మంత్రిత్వ శాఖ ఉండే తెలంగాణలో. కానీ ఆ బీసీ మంత్రిత్వ శాఖను తీసేసి కొత్త మంత్రిత్వ శాఖను పెట్టింది ఎవరు? కేటీఆర్. మీ అయ్యా కేసీఆర్ కాదా? మరి దాన్ని తీసేయడం గల కారణం, దానివల్ల బీసీలకు ఎంత అన్యాయం జరిగింది ఆ విషయం మీకు తెలియదా? ఇప్పుడు వచ్చి ఎట్లా మాట్లాడతారు మీరు ఒక విషయం చెప్పండి. బీసీ మంత్రిత్వ శాఖను తీసేసింది మా అయ్యా, మేము క్షమాపణ చెప్తా ఉన్నాం బీసీలకు అని ఒక మాట చెప్పండి. చెప్పిన తర్వాత ఈ మాట మాట్లాడితే బాగుంటుంది అనేది ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోవాలి. బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేది 2018 వరకు ఉండే, ఆ తర్వాత తీసేసిండు కేసీఆరే. ఎందుకంటే బీసీలను మోసం చేయడానికే ఈరోజు కేసీఆర్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో తీవ్రంగా అన్యాయమైంది, నష్టపోయింది బీసీలు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానికి కారణం మీ డాడీ కేసీఆరే కదా. మీరు ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు. అంటే పరోక్షంగా కేసీఆర్, మీ డాడీ కేసీఆర్ చేసినటువంటి తప్పులను ఎత్తి చూపుతున్నట్టే అని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా కానీ కవిత గారు అర్థం చేసుకోవాలి. మోసం చేయడంలో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అనే దానికంటే కూడా మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటే చాలా పద్ధతిగా ఉండేది, అందరికి కూడా ఆమోదయోగ్యంగా ఉండేది. కానీ మీరు మీ పార్టీ విస్మరించడం ఏదైతుందో బీసీలను ఈరోజు మళ్ళీ మీరు మైమరిపింపజేయడం తప్ప వేరే ఏది కనబడతలేదు. ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. భవిష్యత్తులో మరికొద్ది రోజుల్లోగా బీసీలను పట్టుకొని పోరాటం చేసే దిశగా కవిత గారు చాలా స్పష్టంగా కనబడుతున్నారు. బీసీల గురించి ఆమె పోరాటం చేసే విధంగా కార్యాచరణ కూడా తీసుకోబోతున్నారు. దానికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. కానీ మీరు కార్యాచరణ తీసుకునే ముందు ఖచ్చితంగా గత 10 సంవత్సరాల్లో మీ కుటుంబం ఎవరైతే ఉన్నారో, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీసీ సమాజానికి చేసినటువంటి ద్రోహం, అన్యాయం, అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా వివరణ ఇచ్చిన తర్వాత మీరు బీసీ ఉద్యమాలకు వస్తే మాలాంటి వాళ్ళకు స్వాగతిస్తామనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కవిత గారిని కోరుతా ఉన్నాను.